హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో నేను తక్కువ ఖర్చులో మనము యూట్యూబ్ సెటప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆలోచించేది సెటప్ గురించి, ఎలాంటి సెటప్ తీసుకోవాలి, దాని ఖర్చు ఎంత వస్తుంది అని. కానీ ఈ వీడియో చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. తక్కువ ఖర్చులోనే మీరు ఆల్మోస్ట్ 1000 రూపీస్లోనే మీకు టోటల్గా యూట్యూబ్ సెటప్ నేను ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అలాగే వాటి బయింగ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఏమేమి కావాలో వాటిని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే టెక్ ఛానల్ అనే కాదు, ఎవరు ఏ వీడియో రికార్డ్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ సెటప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ సెటప్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ సింపుల్ సెటప్తో మనము మంచి క్వాలిటీలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఫస్ట్ అందరూ ఆలోచించేది కెమెరా గురించి. అయితే మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనము డిఎస్ఎల్ఆర్ అనుకోవాలంటే మన వల్ల కాదు. కాబట్టి మీరు మీ దగ్గర ఏ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్లోనే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అయితే వీడియో క్వాలిటీ బాగా రావాలంటే ఖచ్చితంగా లైటింగ్ అనేది బాగా ఉండాలి. సో మీరు ఎలాంటి లైటింగ్ యూజ్ చేయాలి, అలాగే సాఫ్ట్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మీరు రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఫోన్లోనే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి ఓపెన్ కెమెరా యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఎందుకంటే ఓపెన్ కెమెరా యాప్లో మంచి క్వాలిటీ వీడియోస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు మన ఫోన్ నుంచి. సెట్టింగ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోజర్ని లాక్ చేయండి. అలాగే మీరు వీడియో క్వాలిటీ కూడా బిట్ రేట్ అనేది ఎక్కువగా పెట్టేసి వీడియో రిజల్యూషన్ ఫుల్ హెచ్డి పెట్టండి. సో మనము ఎక్స్ట్రా కెమెరా కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్న ఫోన్తోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఫోన్లోనే మనము 1080p వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లారిటీ వస్తాయి. ఇప్పుడు నేను డిఎస్ఎల్ఆర్తో అయితే వీడియోస్ రికార్డ్ చేయడం లేదు ఫ్రెండ్స్. నా దగ్గర డిఎస్ఎల్ఆర్ లేదు కాబట్టి నేను మీ మ్యాక్స్ 2 అనే ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. దీనికి 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. దాంతో ఇప్పుడు మీరు చూసిన వీడియో రికార్డ్ అవుతుంది. 1080pలో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ కెమెరా యాప్తో. సెకండ్ నీడ్ ఏమంటే మైక్. అయితే కొన్ని ఫోన్స్లో ఇంటర్నల్ మైక్ అనేది చాలా బాగుంటుంది, కానీ షియోమి డివైసెస్లో కూడా బాగుంటుంది, కానీ వాయిస్ అనేది అంత క్లియర్గా ఉండదు, కొంచెం రోబోటిక్ వాయిస్గా అనిపిస్తుంది. కాబట్టి మీకు వాయిస్ క్వాలిటీ అనేది బాగుండాలి ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ ఎంత ముఖ్యమో ఆడియో క్వాలిటీ కూడా అంతే ముఖ్యం యూట్యూబ్ వీడియోస్కి. కాబట్టి ఆడియో క్వాలిటీ మంచిగా రావాలంటే మీరు ఒక ల్యాపెల్ మైక్ అనేది కొనాలి. మీరు బిగినర్స్ కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టి మైక్స్ అయితే కొనకండి. మనకు 200లోనే అమెజాన్లో మంచి మైక్స్ లభిస్తాయి, ల్యాప్లర్ మైక్స్. వీటిని కొని మీరు డైరెక్ట్గా మీ హెడ్ ఫోన్ జాకి కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫోన్కి ఉన్న హెడ్ ఫోన్ మీరు ఓపెన్ కెమెరా యాప్ యూజ్ అయితే దాంట్లో ఒక సెట్టింగ్ ఉంటుంది. మీరు ఆ సెట్టింగ్ ద్వారా మైక్రోఫోన్ నుంచి ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ఎన్కోడింగ్ కూడా అవసరం లేదు, సింక్ చేసే అవసరం కూడా లేదు. డైరెక్ట్గా వీడియో పాటునే ఆడియో కూడా రికార్డ్ అయిపోతుంది. మనకు ల్యాపెల్ మైక్ అమెజాన్లో 200 రూపీస్కి లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు ల్యాపెల్ మైక్ని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ ల్యాపెల్ మైక్కి మనకు 1.5 మీటర్స్ కేబుల్ వస్తుంది. అదైతే సరిపోతుంది ఫ్రెండ్స్ మనము ఫోన్ ద్వారా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఫోన్ ద్వారా రికార్డ్ చేసామనుకుంటే మనము కెమెరాని దాదాపు దగ్గరగానే పెడతాం కాబట్టి 1.5 మీటర్స్ మనకి ఈజీగా సరిపోతుంది. థర్డ్ ఏమంటే ఖచ్చితంగా స్టేబుల్ వీడియోస్ రావాలంటే ట్రైప్యాడ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అయితే ట్రైప్యాడ్స్ అనేవి చాలా హై రేట్స్లో ఉన్నాయి, కానీ లో రేట్స్ నుంచి కూడా ఉన్నాయి. అయితే నేను రికమెండ్ చేసేది అయితే తక్కువ ప్రైస్ కొనండి ఫ్రెండ్స్. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకండి యూట్యూబ్ పైన. సో మీకు 449 రూపీస్లోనే అమెజాన్లో మంచి ట్రైప్యాడ్స్ లభిస్తాయి. ఎందుకంటే బిగినర్స్కి మనకు ఎక్కువ సెటప్ అవసరం లేదు. 3 ఫీట్స్ హైట్ ఉండే ట్రైప్యాడ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనము అవుటర్ లొకేషన్స్లో వీడియో తీయాలంటే మనకు ఎక్కువ క్వాలిటీవి కావాలి ట్రైప్యాడ్స్. అయితే మనము అలాంటి ప్యానింగ్ షాట్స్ కానీ రొటేటింగ్ షాట్స్ కానీ తీయం కాబట్టి స్టాటిక్ షాట్స్ కోసము ఎలాంటి మంచి టెక్నాలజీ ఉన్న ట్రైప్యాడ్ అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్ ట్రైప్యాడ్ ఉంటే సరిపోతుంది. అయితే మనము 449 పెట్టి అమెజాన్లో కొంటే మనకు దాంతోపాటు మొబైల్ హోల్డర్ కూడా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఆ ట్రైప్యాడ్ కొనవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ ప్యానెడ్ షాట్స్ తీస్తాము, అలాగే సినిమాటిక్ షాట్స్ తీయాలి అనుకుంటే మీరు అమెజాన్ బేసిక్స్ ట్రైప్యాడ్ కొనుక్కోవాలి. అది మీకు 1300 రూపీస్కి లభిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ హైట్ ట్రైప్యాడ్ కావాలి, ఫోర్ట్రాన్ 450 ట్రైప్యాడ్ కొనుక్కోండి. ప్రస్తుతం నేను అదే యూజ్ చేస్తున్నాను. మనకు ఇంత ఎక్స్పెన్సివ్ ట్రైప్యాడ్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. 449లో మనకు మంచి ట్రైప్యాడ్స్ వస్తాయి, కానీ మనం యూజ్ చేసే విధానం బట్టి దాని లైఫ్ వస్తుంది. ఫోర్త్ నీడ్ అయితే ఎడిటింగ్ సాఫ్ట్వేర్. అయితే చాలా మంది కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్తోనే ఎడిట్ చేయాలి అనుకుంటారు, కానీ కంప్యూటర్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఫోన్లోనే కైన్ మాస్టర్ అనే యాప్ ద్వారా మనం రికార్డ్ చేసిన వీడియోని బాగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మన కంప్యూటర్లో అయితే సాఫ్ట్వేర్ కొంచెం టఫ్గా ఉంటాయి, మనకి ఈజీగా అర్థం కావు, ఎడిటింగ్ కూడా చాలా టైం తీసుకుంటాయి. కానీ కైన్ మాస్టర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు దాంట్లో వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అయితే కైన్ మాస్టర్ అనేది ఫ్రీ యాప్ కాదనమాట, మనం ఎడిటింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు. అయితే వాటర్ మార్క్స్ ఉంటాయి. ఒకవేళ మీరు వాటర్ మార్క్ రివ్యూ చేయాలంటే మీకు సంవత్సరానికి 2500 వరకు మీరు పే చేయాలి కైన్ మాస్టర్ వాళ్ళకి. సో నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఫ్రీగానే మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తాను. కైన్ మాస్టర్ క్రాక్డ్ అనమాట, క్రాక్డ్ యాప్. ఈ క్రాక్డ్ యాప్ ఏం చేస్తుందంటే మనకు ఎలాంటి వాటర్ మార్క్స్ లేకుండా ఫ్రీగానే మనకు కైన్ మాస్టర్లో వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ యాప్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్లో నేను కైన్ మాస్టర్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలని అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ నీడ్ ఏమంటే బ్యాక్గ్రౌండ్. అయితే చాలా మందికి సరైన బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాల్స్ యూస్ చేస్తుంటారు. అయితే వాల్స్ యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫోకస్ అనేది సరిగ్గా ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి అయినంత వరకు బ్యాక్ సైడ్ మీరు కర్టెన్స్ యూస్ చేయండి. నేనైతే బ్యాక్ సైడ్ 2 కర్టెన్స్ యూస్ చేస్తున్నాను, డోర్ కర్టెన్స్. ఇవి ఈ 2 డోర్ కర్టెన్స్ని యూస్ చేయడం ద్వారా మనకు ఫోకస్ అనేది బాగా ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మోషన్ వీడియోస్ కావాలనుకుంటే సింపుల్గా మీరు గ్రీన్ స్క్రీన్ కొనవచ్చు. గ్రీన్ స్క్రీన్ మనకు 350 రూపీస్కి లభిస్తుంది అమెజాన్లో. ఆ గ్రీన్ స్క్రీన్ కొని దాని ద్వారా మీరు వీడియోస్ రికార్డ్ చేసి కైన్ మాస్టర్లో ఆ గ్రీన్ స్క్రీన్ని తీసేసి మీరు మోషన్ షాట్స్ని పెట్టవచ్చు అనమాట. టెక్ ఛానల్స్కి అయితే నేను మోషన్ బ్యాక్గ్రౌండ్స్ని యూజ్ చేయకూడదని చెప్తాను ఫ్రెండ్స్. అయినంత వరకు స్టాటిక్ బ్యాక్గ్రౌండ్స్ని యూజ్ చేయండి ఇలాగా. సో మీకు మార్కెట్లో ఈ కర్టెన్స్ చాలా తక్కువ రేట్కి లభిస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీకు 200 రూపీస్లో ఈ 2 కర్టెన్స్ లభిస్తాయి అనమాట. మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక టెక్ ఛానల్ కాకుండా వేరే ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మోషన్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మోషన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు గ్రీన్ స్క్రీన్ని కొనుక్కోవచ్చు. అమెజాన్లో 350 రూపీస్కి లభిస్తుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా మనకు లైటింగ్ సెటప్. నేను ఆల్రెడీ చెప్పాను, లైటింగ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము ఫోన్లో మంచి క్వాలిటీ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా లైటింగ్ సెటప్ అనేది బాగానే ఉండాలి. సో లైటింగ్ సెటప్ బాగా ఉంటే మనకు వీడియోస్ క్వాలిటీ కూడా బాగా వస్తాయి. నేను యూస్ చేసినది ఒక నార్మల్ స్మార్ట్ ఫోన్లో కెమెరా ఫ్రెండ్స్, కానీ నా వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుందని చెప్తారు చాలా మంది. ఇది ఎలా సాధ్యమంటే మనకు మంచి లైటింగ్ ఉంటే మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇంతకు ముందు చేసిన వీడియోస్ అని నేను 15 వాట్స్ సిఎఫ్ఎల్ లైట్స్తో రికార్డ్ చేశాను. అయితే సాఫ్ట్ బాక్స్ మనకు చాలా రేట్ పడతాయి ఫ్రెండ్స్, కానీ మనము సొంతంగా ఒక సాఫ్ట్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా నేను ఫ్యూచర్లో ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియో చేసి మీరు సింపుల్గా మీరు 100 రూపీస్ లోపలే ఒక సాఫ్ట్ బాక్స్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, దాన్నే ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే లైటింగ్ సెటప్ కోసం ఆల్మోస్ట్ మీరు నార్మల్ డే లైట్ని యూస్ చేసుకోండి. సన్లైట్ ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందో అక్కడ మీ సెటప్ని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సన్లైట్తో పాటు మీరు ఒక చిన్న 30 వాట్స్ సిఎఫ్ఎల్ లైట్ కానీ 15 వాట్స్ ఎల్ఈడి లైట్ కానీ యూస్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని మీరు సైడ్ కానీ పైన కానీ పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే సైడ్ కానీ పైన కానీ పెడితే మనకు షాడోస్ అనేవి వస్తాయి. లైటింగ్ ఎలా ఉండాలంటే మనకు స్ట్రైట్ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియోలో లైటింగ్ అయితే నాకు స్ట్రైట్గా ఉంది. అక్కడి నుంచి మన ఫేస్ మీద లైట్ పడితే మనకు ఎలాంటి షాడోస్ కనపడవు. ఒకవేళ మనం పైనుంచి లైట్ పెట్టామనుకోండి మనకు షాడోస్ అనేవి ఇలా వచ్చేస్తాయి అనమాట. మనకు ఐస్ కానీ ఇలా మనకు బాడీ కానీ సరిగ్గా కనపడదు, షాడోస్తో కవర్ అవుతాయి. ఒక సైడ్ లైట్ పెట్టామనుకోండి మనకు ఇలా షాడోస్ పడతాయి, కాబట్టి వీడియోస్ అనేది క్లారిటీగా రావు. సో అయినంత వరకు మీరు ఏం చేస్తారంటే లైటింగ్ మనకు ఫ్రంట్ సైడ్ నుంచి రావాలి. ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ నుంచి మనకు లైటింగ్ వస్తే మనకు వీడియోస్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. షాడోస్ అనేవి కూడా మనకు ఎక్కడా కనపడవు. సో మీరు సాఫ్ట్ బాక్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను, దాని ద్వారా మీకు 50 రూపీస్లోనే మీరు మంచి సాఫ్ట్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మొదట్లో మనకు సాఫ్ట్ బాక్స్ కూడా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మీరు మన స్ట్రైట్ సైడ్ లైట్ వచ్చేలాగా పెట్టుకుంటే 30 వాట్స్ సిఎఫ్ఎల్ లైట్ మనకు సరిపోతుంది. అయితే ఓన్లీ 30 వాట్స్ సిఎఫ్ఎల్ లైట్తో వీడియోస్ రికార్డ్ చేయాలంటే కుదరదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ లైటింగ్ కండిషన్లో మనకు వీడియోస్ అనేది పర్ఫెక్ట్గా రావు. ఆ లైటింగ్తో పాటు మీరు ఎక్స్టర్నల్ లైట్ కూడా యూజ్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ లైట్ అంటే మనకు సన్లైట్ వస్తుంది కదా, మనకు విండోస్కి మన ఎదురుగా విండోస్ ఉంటే మనకు లైటింగ్ అనేది మన ఫేస్ పైన బాగా అవుతుంది, మనకు ఎక్స్పోజర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయినంత వరకు మీ యూట్యూబ్ సెటప్ అనేది సన్లైట్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ సెటప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్, ఈ 5 నీడ్స్ ఉంటే చాలు మనం ఈజీగా యూట్యూబ్ సెటప్ని స్టార్ట్ చేయొచ్చు. మనం టోటల్ కాస్ట్ తీసుకుంటే మనకు 1000 రూపీస్ అవుతుంది అంతే, ఇక 50 రూపీస్ ఎక్కువ అవుతుంది. సో మనము 1000 రూపీస్లోనే మనకు బెస్ట్ యూట్యూబ్ సెటప్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మీకు యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి యూట్యూబ్ డౌట్స్ ఉన్నా మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అలాగే నా వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అని నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలాంటి సెటప్ యూస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అనే దాని గురించి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా యూట్యూబ్ సెటప్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.